విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని ట్రిక్స్ ఉన్నాయండి. వాటి గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని పిక్చర్ ఫార్మేట్ లో సేవ్ చేయాలంటే డైరెక్ట్ గా ఎక్సెల్ నుంచే సేవ్ చేయొచ్చండి. అంతేగాని స్క్రీన్ షాట్ తీసి సపరేట్ గా సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో ఒక రిపోర్ట్ ఉందండి, ఎంప్లాయ్ రిపోర్ట్. ఈ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో పేస్ట్ డౌన్ యారో సింబల్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ పేస్ట్ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ లింక్డ్ పిక్చర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పర్టికులర్ గా ఆ డేటా అనేది పిక్చర్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా. ఈ పిక్చర్ ని మీరు సేవ్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, సేవ్ యాజ్ పిక్చర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. కంప్యూటర్ లో ఏదైనా ఒక లొకేషన్ లో డైరెక్ట్ గా ఏదైనా ఒక నేమ్ తో సేవ్ చేయండి. ఇక్కడ నేను కంప్యూటర్ లో డెస్క్టాప్ మీద పిక్చర్ 1 అనే నేమ్ తో సేవ్ చేశానా లేదా. ఈ డేటాను మీరు డైరెక్ట్ గా కాపీ చేసి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, లేదా డైరెక్ట్ గా మెయిల్ చేయండి, మీ ఇష్టం. ఓకేనా. మనకి ఎక్సెల్ లో డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. అందులో మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయండి. మనం రిపీటెడ్ గా యూజ్ చేసే ఒక కమాండ్, మన ఇంపార్టెంట్ ఆప్షన్ అనేది రిపీటెడ్ గా యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సిక్ అనే ఆప్షన్ ఉందండి. దాన్ని ఓపెన్ చేయాలంటే మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్ లో గోల్ సిక్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. అంత టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీకు ఎక్సెల్ లో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ ని మీరు డైరెక్ట్ గా క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయొచ్చండి. ఇక్కడ డైరెక్ట్ గా టైటిల్ బార్ లెఫ్ట్ సైడ్ లోనే మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుందండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ కమాండ్స్ ఆ కమాండ్స్ ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ట్యాబ్ లోనే వాట్ ఇఫ్ అనాలిసిస్ లో గోల్ సిక్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ దీని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా యాడ్ అయిందా లేదా. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఫస్ట్ ప్లేస్ లో సేవ్ ఉంది, సెకండ్ ప్లేస్ లో మనకి అండు ఉంది, థర్డ్ ప్లేస్ లో గోల్ సిక్ అనే ఆప్షన్ అనేది ఇప్పుడు యాడ్ చేసామండి. అలానే ఇక్కడ ఉన్న కమాండ్స్ ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయడమే కాదండి, ఎక్సెల్ లో మనకి కొన్ని కమాండ్స్ అనేది హైడ్ అయి ఉంటాయి. వాటిని కూడా మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో మనకి ఆటో ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉందండి. మన డేటాని ఆటోమేటిక్ గా ఫిల్టర్ చేయొచ్చు. వాటిని ఎలా సెట్ చేస్తాం, క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఎలా యాడ్ చేస్తాం అంటే ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కస్టమైజ్ ద రిబ్బన్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పాపులర్ కమాండ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయండి, ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ లో ఉంది పాపులర్ కమాండ్స్. అదే ఇక్కడ మీరు ఆల్ కమాండ్స్ అనండి, ఎక్సెల్ లో ఉన్న అన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతాయండి. ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ అంటే ఎక్సెల్ లో ట్యాబ్స్ లో డిస్ప్లే అవనే ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. మీకు కావాల్సిన దాన్ని సెలక్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఫిల్టర్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసి యాడ్ చేయండి. ఇది ఫోర్త్ ప్లేస్ లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ అయిందండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ అయిందా లేదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ కమాండ్స్ ని యూజ్ చేయొచ్చు. అలానే క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేసిన కమాండ్స్ కి డైరెక్ట్ షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో టోటల్ గా 4 కమాండ్స్ యాడ్ చేసామండి. ఫోర్త్ ప్లేస్ లో ఏముందండి ఆటో ఫిల్టర్, థర్డ్ ప్లేస్ లో గోల్ సిక్. ఇప్పుడు షార్ట్ కట్ ఎలా యూజ్ చేస్తారంటే అది ఏ ప్లేస్ లో అయితే ఉందో దాని ముందు ఆల్ట్ యూజ్ చేయండి. అంటే ఆటో ఫిల్టర్ కి షార్ట్ కట్ ఏందండి ఆల్ట్ 4, గోల్ సిక్ కి ఆల్ట్ 3. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఫిల్టర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందనుకోండి, షార్ట్ కట్ ఏందండి ఆల్ట్ 1. ఇక్కడ డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను, మెకానికల్ డిపార్ట్మెంట్ వాటికి ఫిల్టర్ చేయాలి. మెకానికల్ సెల్ ని సెలక్షన్ చేసి షార్ట్ కట్ ఏందండి ఆటో ఫిల్టర్ కి ఆల్ట్ 4. అదిగోండి మెకానికల్ డిపార్ట్మెంట్ వాటికి ఫిల్టర్ అయిందా లేదా. ఇలా కమాండ్స్ ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయడమే కాదండి, వాటికి షార్ట్ కట్స్ కూడా డైరెక్ట్ గా మనం యూజ్ చేయొచ్చండి. ఓకేనా. యాక్చువల్ గా ఎక్సెల్ లో ఉన్న డేటాని మనం సార్టింగ్ చేస్తామండి. నేమ్స్ ప్రకారంగా, సేల్స్ ప్రకారంగా, శాలరీ ప్రకారంగా డేటాని సార్టింగ్ చేస్తాం. కానీ ఎవరో క్రియేట్ చేసిన ఆ డేటాకి ఒక ఒరిజినల్ ఆర్డర్ అనేది ఉంటుంది కదండి. ఆ ఆర్డర్ ని మిస్ మ్యాచ్ చేస్తూ మనం అసెండింగ్ ఆర్డర్ లో, డిసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేస్తే దాని తర్వాత మనకి ఒరిజినల్ ఆర్డర్ కావాలనుకుంటే కుదరదు కదండి. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరిదైనా ఒక రిపోర్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ఒక కాలం తీసుకోండి. కాలం నేమ్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాను. ఇక్కడ డేటా ఉన్నంత వరకు నెంబర్ సిరీస్ అనేది ఈ విధంగా తీసుకోండి. దీని తర్వాత ఈ కాలంతో మనకి సంబంధం లేదనుకుంటే ఆ కాలం ని మీరు హైడ్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ నేమ్స్ ప్రకారంగా, సేల్స్ ప్రకారంగా మీరు డేటాని సార్టింగ్ చేసుకోండి, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ ని సెలక్షన్ చేసి A to Z అన్నానండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ అయింది. లేదా సేల్స్ అనేది నాకు హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అవ్వాలి, సేల్స్ హెడ్డింగ్ ని సెలక్షన్ చేసి
జెడ్ టు ఏ డిసెండింగ్ ఆర్డర్ లో హైయెస్ట్ స్మాలెస్ట్ ఈ విధంగా సార్టింగ్ జరిగింది. ఇప్పుడు నాకు ఒరిజినల్ ఆర్డర్ కావాలండి. అప్పుడు ఎలా అండి? ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక కాలం తీసుకున్నాను కదా, ఆ కాలం ని మీరు సార్టింగ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ అనేది చేంజ్ అయిందండి. దీన్ని మీరు అసెండింగ్ ఆర్డర్ లో చేంజ్ చేసుకోండి. ఆ ఆర్డర్ హెడ్డింగ్ ని సెలక్షన్ చేసి ఏ టు జెడ్ అగైన్ మీరు డేటాని ఒరిజినల్ ఆర్డర్ లో చేంజ్ చేసుకోండి. ఓకేనా? బేసిక్ గా ఎక్సెల్ లో కూడా షేప్స్ అనేది డ్రా చేస్తామండి. డిఫరెంట్ ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ షేప్స్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడ షేప్స్ అనేది డ్రా చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్ళి ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేశానండి. డిఫాల్ట్ గా మనకి బ్లాక్ కలర్ బ్లూ కలర్ ఏదైనా ఉండొచ్చు. ఆ కలర్ అనేది ఫిల్ అవ్వచ్చు. అవుట్ లైన్ కలర్ ఏదైనా ఉండొచ్చు. దాని పర్టికులర్ గా సైజెస్ కూడా ఉండొచ్చు. వాటికి మీరు ఫార్మాట్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైతే షేప్ సెలక్షన్ చేశారో షేప్ ఫార్మాట్ అనే ట్యాబ్ వస్తుంది. షేప్ ఫిల్ లోకి వెళ్ళి డిఫరెంట్ కలర్స్ ఫిల్ చేయొచ్చు. షేప్ అవుట్ లైన్ మార్చుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ వచ్చి పింక్ కలర్ ఫిల్ చేశానండి. అవుట్ లైన్ వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఆ అవుట్ లైన్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ ఫార్మాట్స్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫ్రెష్ గా ఇంకో షేప్ అనేది డ్రా చేశానండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, షేప్ లోకి వెళ్ళాను, ఇంకో స్టార్ షేప్ డిజైన్ చేశాను. మళ్ళీ డిఫాల్ట్ గా స్టార్టింగ్ లో ఉన్న ఫార్మేట్ బ్లాక్ కలర్ అనేది వచ్చేసిందండి. అలా కాదండి, ఎవ్రీ టైము నేను ఎక్సెల్ లో ఏదైనా ఒక షేప్ అనేది డ్రా చేసేటప్పుడు నాకు ఈ ఫార్మేట్ తో రావాలి అంటే పింక్ కలర్ ఫిల్ అవ్వాలి, అవుట్ లైన్ గ్రీన్ కలర్ ఉండాలి, పర్టికులర్ గా అవుట్ లైన్ విడ్త్ కూడా ఈ సైజు లో ఉండాలండి. ఈ ఫార్మేట్ ప్రకారంగా డ్రా చేయాలంటే ఆ ఫార్మేట్ షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ షేప్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఒక షేప్ అనేది న్యూ షేప్ డ్రా చేయండి. షేప్ లోకి వెళ్ళాను, ఒక షేప్ అనేది డ్రా చేశానండి. ఇదిగోండి ఆ ఫార్మేట్ తో షేప్ అనేది డ్రా అవుతుందండి. ఓకేనా? అలా కాదండి, నాకు డిఫాల్ట్ గా బ్లాక్ కలరే కావాలి, ఎలాంటి అవుట్ లైన్ అవసరం లేదనుకుంటే ఆ ఫార్మేట్ ఉన్న షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సెట్ యాజ్ డిఫాల్ట్ షేప్ సేమ్ ఆప్షన్ అప్లై చేయండి. ఎక్సెల్ లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని అంటే ఈ చార్ట్స్ షేప్స్ పిక్చర్స్ వీటిని ఒకేసారి సెలక్షన్ చేయాలంటే జనరల్ గా మనం ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐకాన్స్ ఉన్నాయి. వీటిని మనం ఈ పవర్ పాయింట్ లో పేజ్ మేకర్ లో ఫోటోషాప్ లో లాగా ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ సెల్స్ సెలక్షన్ అవుతాయి, కానీ ఈ పిక్చర్స్ చార్ట్స్ ఇవి సెలక్షన్ అవ్వండి. ఇండివిజువల్ గా సెలక్షన్ అవుతాయి, లేదా కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేయాలి. అలా కాదండి, ఈ విధంగా డ్రాగ్ చేస్తే సెలక్షన్ అవ్వాలి అనుకుంటే మీరు హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫైండ్ అండ్ సెలెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి మీరు డైరెక్ట్ గా ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఎక్కడైతే ఏ ఆబ్జెక్ట్స్ మీద అయితే డ్రా చేశారో ఆ ఆబ్జెక్ట్స్ అనేది డైరెక్ట్ గా ఈ విధంగా సెలక్షన్ అవుతాయండి. వీటిని డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, అవుట్ లైన్ మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మళ్ళీ నార్మల్ గా రావాలంటే సేమ్ ఆప్షన్ అండి. హోమ్ ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ లో ఈ సెలెక్ట్ లో ఉన్న సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ ని అన్సెలక్షన్ చేయండి. ఇప్పటి నుంచి మీకు సెల్స్ అనేది సెలక్షన్ అవుతాయి అండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వర్క్ బుక్ లో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ అసలు ఎన్ని ఉన్నాయి వాటిని కౌంట్ చేయాలండి. టైం అయితే పడుతుంది కదండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇందులో వర్క్ బుక్ టోటల్ గా ఎన్ని షీట్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఎంత డేటా ఉంది, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చార్ట్స్ ఉన్నాయి, టోటల్ గా చూసుకోవచ్చు అండి. ప్రెజెంట్ ఏ షీట్ సెలక్షన్ లో ఉంది, అందులో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్డ్ గా మనకి వర్క్ బుక్ స్టాటిస్టిక్స్ లో డిస్ప్లే అవుతాయి అండి. ఓకేనా? చూడండి విఎస్, ఎక్సెల్ లో ఏదైనా ఒక డేటాని బేస్ చేసుకుని బేసిక్ గా ఒక చార్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ చార్ట్ చూసుకుంటే కాలం చార్ట్ అండి. ఇక్కడ ఈ పోల్స్ అనేది మనకి స్ట్రైట్ గా ఉన్నాయండి. అలా కాకుండా ఈ పోల్స్ అనేది ఈ స్టైల్లో కావాలండి. ఈ స్టైల్ వచ్చి స్కెచ్డ్ అనమాట. ఇలా కావాలంటే ఎలా అప్లై చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ యూస్ చేయాలి చూడండి. మీకు జనరల్ గా కాలం చార్ట్ అనేది ఎలా డిజైన్ చేయాలో తెలుసు. ఓకే, దీని తర్వాత ఏదైనా ఒక పోల్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎంటైర్ పోల్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఏదైనా ఒక పోల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మనకి అవుట్ లైన్, ఇక్కడ ఫిల్ ఏ కలర్ అయితే ఉందో అవుట్ లైన్ కలర్ కూడా అదే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిల్ అనేది గ్రీన్ తీసుకున్నానండి. అలానే అవుట్ లైన్ కూడా సేమ్ అదే తీసుకోండి. ఓకేనా? అలానే అగైన్ అదే ఆప్షన్ లోకి వెళ్ళండి, రైట్ క్లిక్ ఇవ్వండి, అవుట్ లైన్, ఇక్కడ స్కెచ్డ్ లో లాస్ట్ స్టైల్ ఉంది చూడండి,
దాన్ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి మీకు ఇక్కడ స్టైల్ అనేది చేంజ్ అవుతుందండి. అలానే మీకు ఇక్కడ ఆ అవుట్లైన్ సైజు కూడా పెంచుకోండి. ఒక్కోసారి మీకు తక్కువగా ఉండొచ్చు, అప్పుడు కరెక్ట్ గా రాదండి. 6 పాయింట్స్ లో ఇదిగోండి ఈ విధంగా స్టైల్ అనేది వస్తుంది. ఇలా ట్రై చేయండి, ఓకేనా. జనరల్ గా ఎక్సెల్ లో ఉన్న డేటాను మీకు కావాల్సిన పాయింట్ నుంచి మీకు కావాల్సిన పాయింట్ దాకా సెలక్షన్ చేయాలంటే మౌస్ పాయింట్ తో ఈ విధంగా సెలక్షన్ చేస్తారు. లేదా ఏదైనా ఒక సెల్ ని క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరోకి, రైట్ ఆరోకి ఇలా క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు ఎంటైర్ కాలమ్స్, రోస్ సెలక్షన్ అవుతాయి. అలా కాకుండా మీరు షిఫ్ట్ పట్టుకోండి, ఏదైనా ఒక సెల్ ని క్లిక్ చేశారు, ఓకే. దాని తర్వాత ఎక్కడ దాకా అయితే సెలక్షన్ అవ్వాలో ఆ సెల్ ని, ఎండ్ ఆఫ్ ది సెల్ ని క్లిక్ చేయండి. ఆ డేటా మొత్తం ఈ విధంగా ఒకేసారి సెలక్షన్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ షిఫ్ట్ పట్టుకోండి. నేను ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ దీన్ని సెలక్షన్ చేశాను. ఈ పార్ట్ వరకు సెలక్షన్ అవుతుందండి. ఇలా కూడా మీరు డేటాని సెలక్షన్ చేయొచ్చు, ఓకేనా. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.